ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు ఆ తర్వాత హింసాత్మక ఘటనలతో కౌంటింగ్ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో అంత టెన్షన్గా మారుతోంది. ఇప్పటికే చేదు అనుభవాలు ఉండటంతో అటు ఈసీ ఇటు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పల్నాడు రాయలసీమ ప్రాంతాలపై స్పెషల్ నజర్ పెట్టారు. ఇప్పటికీ ఈ ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులాగే ఉన్నాయి. పిన్నెల్లి, పెద్దారెడ్డి, కోపిరెడ్డి, అస్మిత్ రెడ్డి, చింతమనేని వంటి నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో వీరిని హౌస్ అరెస్ట్లో ఉంచుతారా లేక ఈసీ దగ్గర ఉన్న ప్లాన్ బి ఏంటన్నది కీలకంగా మారింది. ఏపీలో మొదలైన కౌంటింగ్ టెన్షన్, కీలక నేతల బెయిల్తో ప్లాన్ బి ఆప్షన్. ఈసీ ముందు మరిన్ని భారీ సవాళ్లు. పల్నాడు సీమల్లో నివురుగప్పిన నిప్పు. లీడర్లు అజ్ఞాతం నుంచి బయటకొస్తారా? అవును, ఇప్పుడు ఆంధ్రాలో కౌంట్ డౌన్ టెన్షన్, కౌంట్ డౌన్ అటెన్షన్ కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుండడం, ఆ తేదీ దగ్గర పడుతుండటంతో ఈసీ మరింత అలర్ట్ అవుతోంది. ఇప్పటికే ఏపీలో పోలింగ్ రోజు ఆ తరువాత హింసాత్మక ఘటనలు జరిగాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల తరువాత కొన్ని విధ్వంసాలు జరిగాయి. ప్రత్యర్థులపై హత్యాయత్నాలు, ఈవీఎంల ధ్వంసం, దాడులు, ప్రతిదాడులతో మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి దద్దరిల్లిపోయాయి. ఈ ఘర్షణలను కంట్రోల్ చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక టీంలను రంగంలోకి దింపాల్సొచ్చింది. అతి కష్టం మీద పరిస్థితులను అదుపులోకి తేగలిగింది ఈసీ. ఓవైపు పోలీసుల బదిలీలు, కొత్త వారికి పట్టు కుదరకపోవటంతో తగినన్ని బలగాలు లేకపోవటం, ఇంకోవైపు లీడర్ల దూకుడుతో పరిస్థితులు అదుపు తప్పాయి. కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగితే తప్ప పరిస్థితులు సాధారణ స్థితికి రాలేకపోయాయి. ఏపీలో ఇప్పుడిప్పుడే సిట్యువేషన్ బాగుంది అనుకుంటే కౌంట్ డౌన్ దగ్గర పడటం మరింత టెన్షన్ పెంచుతోంది. ఎందుకంటే పోలింగ్ రోజే ఇంత జరిగితే ఇక ఫలితాల రోజు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఓ సిగ్నల్ ఇచ్చినట్లయింది. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత పెట్టిన కౌంటింగ్ రోజు పార్టీల ఏజెంట్లు, సిబ్బంది ఇలా హడావిడి ఉంటుంది. మరి ఆ రోజు లెక్కింపులో లాజిక్స్ చుట్టూ ఉద్రిక్తతలు చెలరేగుతాయా ఏంటా అన్న టెన్షన్ పెరుగుతోంది. శనివారం నుంచి ఏపీ నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన జరిపేందుకు ఈసీ రెడీ అవుతోంది. మే 23న అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్ల లెక్కింపు కోసం చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. కౌంటింగ్ కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, ఖచ్చితమైన ఫలితాలను వెంటనే ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలని అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. అలాగే మాచర్లకు నేతలెవరూ వెళ్లొద్దన్నారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దన్నారు. ప్రస్తుతానికి అన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకొచ్చిన కౌంటింగ్ తరువాత సిట్యువేషన్ ఇంకా కంట్రోల్ తప్పే ఛాన్సెస్ ఉన్నాయని ఎన్నికల సంఘానికి సమాచారం ఉంది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి ఈ 3 ప్రాంతాలతో పాటు ఇంకా చాలా చోట్ల గొడవలు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం అలర్ట్ ఇచ్చింది. దీంతో మరింత అప్రమత్తంగా ఉంటున్న ఎన్నికల సంఘం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4న దేశమంతా లెక్కింపుంది. అదే రోజు ఏపీలో అసెంబ్లీ కౌంటింగ్ తో పాటే లోక్సభ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అంటే 2 రకాల ఫలితాలు ఒకటేసారి వెలువడనున్నాయి. సో ముందు జాగ్రత్తగా ఈసీ కూడా భారీగా బలగాలను మోహరించడంతో పాటు ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా రాష్ట్రంలో ర్యాలీలు, ఊరేగింపులను బ్యాన్ చేసింది. వాటితో పాటు ఫైర్ క్రాకర్స్ అమ్మకాలపైన ఆంక్షలు పెట్టింది. తయారీదారులు, అమ్మకందారులు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీ వ్యాప్తంగా ర్యాలీలు, విజయోత్సవాలకు అనుమతి లేదన్న ఎన్నికల సంఘం ఇప్పటికే గొడవలతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగిస్తోంది. చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి పోలీసు నిఘాలో ఉంది. పాత నేరస్తుల చిట్టా బయటకు తీస్తున్నారు. అనుమానిత వాహనాలను సీజ్ చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఈ సమస్యాత్మక ప్రాంతాలకు వస్తే పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తున్నారు. అల్లర్లు జరుగుతాయని డౌట్ ఉన్న ప్రాంతాలపై మరింత నిఘా పెంచారు. ఎన్నికల సంఘం చెప్పిన రూల్స్ పాటించకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ముందస్తుగా వార్నింగ్ ఇస్తున్నారు. రూల్స్ అతిక్రమించే వాళ్లు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దంటున్నారు. ఎన్నికల కోడ్ కౌంటింగ్ జరిగిన కొద్ది రోజులకు ముగుస్తుంది. అయితే ఏపీలో జూన్ 6 వరకు ఆంక్షలు అమలు చేయనున్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా పార్టీలతో పాటు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ ఆదేశాలను బ్రేక్ చేసిన వారిపై ఐపీసీ సెక్షన్ 436 కింద కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.